ఈరోజు మన భారత రాజ్యాంగం మీద తెలుగు ఐ హ్యావ్ గివెన్ లెటర్ టు ద ఆనరబుల్ చైర్మన్ మేడం. ప్లీజ్ అరేంజ్ ట్రాన్స్లేటర్. It has already been done. ఓకే. రెస్పెక్టెడ్ మేడం, ఈరోజు భారత రాజ్యాంగం మీద చర్చ టేకప్ చేయటం చాలా సంతోషదాయకమైన విషయం. దాదాపుగా మరి చాలా కాలం తర్వాత ఈ చర్చ జరుగుతూ ఉంది. 75 సంవత్సరాలు అయినటువంటి రాజ్యాంగం మీద మన అనుభవాలను ఒకసారి చూసుకున్నట్టయితే ఈ 75 సంవత్సరాల్లో ఒకసారి మనం ఈ దేశంలో ఎన్ని అన్యాయాలు అరాచకాలు జరుగుతున్నాయో ఒకసారి మనం ప్రభుత్వం ఆలోచించవలసినటువంటి అవసరం కూడా ఉంది. ఇక్కడ చూడండి, మనకి 75 సంవత్సరాల వయసు వచ్చిన వారిని మనం చూస్తూ ఉంటే బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, కీళ్ళ నొప్పులు వస్తాయి, కిడ్నీలు పోతాయి, రకరకాల వ్యాధులన్నీ వస్తుంటాయి. అన్నీ మన దేశానికి వచ్చినాయి. 75 సంవత్సరాల్లో అన్ని రకాల వ్యాధులు వచ్చినాయి. దీన్ని కంట్రోల్ చేయడానికి ఏమాత్రం కూడా ప్రయత్నాలు ఎక్కడ చేయట్లేదు. ఒకసారి మనం అంబేద్కర్ గారు మొట్టమొదటి రాజ్యాంగం ప్రవేశపెట్టినప్పుడు పార్లమెంట్కి ఏం మాట్లాడారో ఒకసారి మనం రీకలెక్ట్ చేసుకోవాలి. ఆ రోజు ముందుగానే ఊహించి చెప్పారు ఆయన. భారతదేశంలో ఈ రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఏమేం జరుగుతాయనేది చాలా ముందుగానే ఊహించి చెప్పారు. దాన్ని మనం ఒకసారి రీకలెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉందమ్మా. ఒకసారి ఆలోచన చేయాలి దాని మీద ప్రభుత్వం. ఆ రోజు సభలో అంబేద్కర్ గారు మాట్లాడితే ఏమన్నారంటే 1950 జనవరి 26వ తేదీ నుండి భారతీయులైన మనం వైవిధ్యాలు కూడినటువంటి జీవితంలో ప్రవేశిస్తూ ఉన్నాం. రాజకీయాల్లో సమానత్వం లభిస్తుంది, కానీ ఆర్థిక అసమానత్వం మాత్రం అట్లానే ఉంటుంది. రాజకీయాల్లో సమానత్వం లభిస్తుంది, కానీ ఆర్థిక అసమానత్వం మాత్రం అట్లానే ఉంటుంది. కొందరు ఆగర్భ శ్రీమంతులు అయితే సిరి సంపదలతో తొలుతూగే ఆగర్భ శ్రీమంతులు ఉంటారు. ఒక పక్క నిత్యం దారిద్ర్యంతో జీవన పోరాటం చేసే పేదవారు కూడా ఉంటారు. అంటే మన సమాజం ఆర్థిక అసమాన పునాదులపై నిర్మాణమైంది. మన సమాజం సామాజిక సమానత్వం, ఆర్థిక అసమానత్వం నిరంతరం మన వాయిదా వేసుకుంటూ పోతే ఈ రాజ్యాంగం కూడా ఫెయిల్ అయ్యి, మరి మనకు కూడా ఈ రాజ్యాంగం ద్వారా మనకు లభించినటువంటి రాజకీయ ప్రజాస్వామ్యం ఆపదలో పడే ప్రమాదం ఉంది అని కూడా మరి అంబేద్కర్ గారు ముందుగానే ఊహించి చెప్పారు ఆయన. ఒకసారి మనం ఇటువంటి అన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. కులాలు ఈ దేశానికి పెట్టినటువంటి పెద్ద చెడ. వారు చెప్పారు, కలెక్టర్ వారు చెప్పిన మాట, మనకి అనేకమైన కులాలు ఉన్నాయి, మతాలు ఉన్నాయి, మరి సాంప్రదాయాలు ఉన్నాయి, విభిన్న సాంప్రదాయాలు, విభిన్నటువంటి మరి ఈర్ష్యా ద్వేషాలు పెరిగినాయి. ఈ కులాల విభేదాలను పెంచాయి. మనమంతా ఒకే జాతిగా అవతరించకపోతే మరి ఈ విద్వేషాలను అధిగమించలేము. మనకు లభించినటువంటి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు పైపోతగానే మిగిలిపోతాయని అది కూడా ముందుగానే హెచ్చరించారు ఆయన. మనం ఏం చేస్తూ ఉన్నాం దీని మీద? ఏ ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయి? ఇవన్నీ మనం రికలెక్ట్ చేసుకోవాలి. 75 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా అవన్నీ కూడా కొనసాగుతున్నాయంటే 75 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా ఈ జాతి వైరాలు కానీ, లేదా కుల విభేదాలు కానీ, ఈర్ష్యా ద్వేషాలు కానీ ఇవన్నీ కొనసాగుతున్నాయంటే దానికి మూలం ఏంటి? ఆ మూలాన్ని అరికట్టవలసినటువంటి అవసరం ఉంది. దాని మీద ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఎప్పుడు దాని గురించి పట్టించుకున్న పాపానే పోలేదు. అదేవిధంగా మంది ప్రజాస్వామ్యం కొత్తగా వచ్చింది. 1950 సంవత్సరంలో మన రిపబ్లిక్ ఆఫ్ ఇండియాగా మనం డిక్లేర్ చేసుకున్నాం. ప్రజాస్వామ్యం అంటే మనకు తెలియదు. చాలా కాలంగా భారతదేశంలో ప్రజాస్వామ్యం అమలులో లేదు. ఈ అమలులో లేనప్పుడు
మరి మనకి కొన్ని అవరోధాలు వస్తాయి. ఈ మన పాలనలో కొన్ని Kindly అవరోధాలు conclude. వస్తాయి. చెప్పాలి ఇంకొక ఉపయోగం ఏంటమ్మా? నేను ఈరోజు ఇక్కడ మాట్లాడడానికి ప్రధాన కారణం అమ్మా, అది కూడా మీకు వివరాలు చెప్తాను. ఆర్టికల్ 16(1), ఆర్టికల్ 16(1) సామాజిక న్యాయం చేయమంది. ఆర్టికల్ 14 అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి. ఆర్టికల్ 16(1) సామాజిక న్యాయం చూడాలి. ఆర్టికల్ 16(4) ఎఫిషియన్సీకి కూడా అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ఇది అంబేద్కర్ గారి ఆలోచన. మరి ఏమిటి అన్యాయం, ఏం జరిగిపోయింది ఈ దేశంలో? ఒక బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు తప్ప మిగతా. जय श्री जगन्नाथ. Honorable Chairman, Madam, Honorable Madam, thank you so much. Thank you. Thank you.